మహాభారతం జీకే. తెలివిగల వారు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న. కర్ణుడు పాండవుడని తెలిసిన తర్వాత కూడా కౌరవుల పక్షాన నిలిచిన కారణం? ఆప్షన్ ఏ లోభం, ఆప్షన్ బి దుర్యోధన రుణం, ఆప్షన్ సి శాపం, ఆప్షన్ డి భయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దుర్యోధన రుణం. రెండవ ప్రశ్న. ద్రౌపది సభలో ప్రశ్నించిన ధర్మ ప్రశ్న సారాంశం ఏమిటి? ఆప్షన్ ఏ రాజు ఎవరు, ఆప్షన్ బి దాసుడికి హక్కులున్నాయా, ఆప్షన్ సి జోదం న్యాయమా, ఆప్షన్ డి శిక్ష ఎవరికి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దాసుడికి హక్కులున్నాయా. మూడవ ప్రశ్న. భీష్ముడును అర్జునుని తప్ప మరెవరిని సంపూర్ణ యోధుడిగా అంగీకరించలేదు. కారణం? ఆప్షన్ ఏ అర్జునుని బలం, ఆప్షన్ బి కృష్ణ సారథ్యం, ఆప్షన్ సి అస్త్ర విద్య సంపూర్ణత, ఆప్షన్ డి పూర్వ ప్రేమ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అస్త్ర విద్య సంపూర్ణత. నాలుగవ ప్రశ్న. అర్జునుడు కర్ణుణ్ణి చంపేటప్పుడు ఏ నియమం ఉల్లంఘించబడింది? ఆప్షన్ ఏ రాత్రి యుద్ధం, ఆప్షన్ బి నిరాద్రుడి వధ, ఆప్షన్ సి బ్రాహ్మణి హత్య, ఆప్షన్ డి సారథి దాడి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నిరాయుధుడి వధ. ఆరవ ప్రశ్న. అశ్వత్థామ శిరోమణిని శ్రీకృష్ణుడు తీసివేయడానికి కారణం? ఆప్షన్ ఏ ప్రతీకారం, ఆప్షన్ బి శిక్ష, ఆప్షన్ సి పాపశాంతి, ఆప్షన్ డి శాప విమోచనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శిక్ష. ఏడవ ప్రశ్న. పాండవులు స్వర్గారోహణంలో ఒక్కొక్కరిగా పడిపోవడం సూచించే భావం? ఆప్షన్ ఏ పాపఫలం, ఆప్షన్ బి మానవ లోపాలు, ఆప్షన్ సి దేవశాపం, ఆప్షన్ డి కర్మబంధం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మానవ లోపాలు. ఎనిమిదవ ప్రశ్న. యుధిష్ఠరుడు కుక్కను విడవక స్వర్గానికి వెళ్లడంలో సూచించే ధర్మం ఏమిటి? ఆప్షన్ ఏ సత్యం, ఆప్షన్ బి కరుణ, ఆప్షన్ సి విశ్వాసం, ఆప్షన్ డి అహింస. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విశ్వాసం. తొమ్మిదవ ప్రశ్న. విరాటరాజ సభలో ద్రౌపదిని అవమానించిన కీచకుణ్ణి చంపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి సహదేవుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీముడు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.